ఎగ్జాంపుల్ తోటి నేను మీకు డిస్కస్ చేస్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం సార్. సపోజ్గా ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. క్వశ్చన్ చూడండి సార్. ఇవన్నీ క్వశ్చన్లు మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు. దానికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్వశ్చన్ కనుక గూగుల్లో లెన్స్లో కానీ చూస్తే ఇది ఏ ఇయర్ నుంచి వచ్చిన క్వశ్చన్ వచ్చిందో కూడా మీకు తెలిసిపోతుంది సార్. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణంలో జనాభా 5% చొప్పున పెరుగుతుంది. ప్రస్తుత జనాభా 16,000 రూపాయలు. 2 ఏళ్ల తరువాత జనాభా ఎంత? ప్రస్తుతము సపోజ్గా హిమాయత్ నగర్ అనే ప్లేస్లో ఒక 16,000 మంది ఉన్నారు అనుకుందాము 2024లో. ఫస్ట్ ఇయర్ 5% పెరిగింది, సెకండ్ ఇయర్ 5% పెరిగింది. 2 సంవత్సరాల తర్వాత హిమాయత్ నగర్లో ఎంతమంది జనం ఉంటారు? ఇది క్వశ్చన్. దీన్ని పెద్దగా సాల్వ్ చేయకుండా లాజికల్గా చేసే ప్రయత్నము చూద్దాం. ఫస్ట్ ఇనీషియల్గా ఒక పట్టణంలో 16,000 మంది ఉన్నారు. 16,000 మంది ఉన్నారు. ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 5% పెరిగింది. 5% అంటే ప్రతి 100 మందిలో 5 అనేది పెరుగుదల. ఇది ఏంటి సార్? ఈ 5% ఇంక్రిమెంట్. ప్రతి 100 మందిలో 5 పెరిగారు మొట్టమొదటి సంవత్సరం. చాలా జాగ్రత్తగా చూడండి సార్. నేను క్వశ్చన్కి సొల్యూషన్ మీదనే మీరు నా క్లాసులు వినాలి. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ అందరూ కూడా ఈ క్వశ్చన్స్ దొరుకుతాయి మీకు, కానీ నేను సాల్వ్ చేసే విధానాలు మీకు దొరకవు. రైట్? ఫస్ట్ ఇయర్ అయిపోయింది, 100 మీద 5 పెరిగింది. 100 మీద 5 పెరిగింది. ఎన్ని సంవత్సరాలు అన్నాడు సార్? ఆఫ్టర్ 2 ఇయర్స్. 2 సంవత్సరాలు అని అన్నాడు. ఆఫ్టర్ 2 ఇయర్స్. ఇది ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్ మళ్ళీ అదే 5% పెరిగింది. 100 మీద 5 పెరిగింది. 100 మీద 5 పెరిగింది. ఈ క్వశ్చన్ని నేను మల్టిపుల్ యాంగిల్లో నేను మీకు చూపెడతాను సార్. మల్టిపుల్ యాంగిల్స్లో నేను సాల్వ్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి సార్. నేను మీకు ఫస్ట్ క్లాస్లో ఒక పాయింట్ చెప్పాను. ఒక క్వశ్చన్ని ఎలిమినేషన్ చేయడానికి, క్యాల్కులేషన్ లేకుండా ఆన్సర్ రాబట్టడానికి, రైట్, ఆన్సర్ రాబట్టడానికి ఈ 4 పద్ధతులు ఉన్నాయి. ఏంటి సార్ అది? డిజిటల్ సమ్, భాజనీయత సూత్రము, ప్రధాన సంఖ్య అండ్ అప్రాక్సిమేషన్. మనము ఈ 5 మీద రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మొత్తం అరిథమెటిక్లో ఉన్న చాలా వరకు క్వశ్చన్లను, శాతాలకు సంబంధించి క్వశ్చన్లు అయితే మనకు చాలా ఈజీగా ఆన్సర్ ఆప్షన్ నుంచి తీసేయచ్చు. డిజిటల్ సమ్, డివిజిబిలిటీ రూల్, ప్రైమ్ నంబర్స్, అప్రాక్సిమేషన్. నేను ఫస్ట్ క్లాస్లో ప్రధాన సంఖ్య యొక్క ఎలిమినేషన్ టెక్నిక్ చెప్పలేదు కాబట్టి ఇప్పుడు ప్రధాన సంఖ్య యొక్క ఎలిమినేషన్ టెక్నిక్ తోటి స్టార్ట్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి సార్. రైట్? 16,000 × 105/100 × 105/100. ప్రధాన సంఖ్య అంటే సంఖ్య చాలా ప్రధానమైనది. ప్రధాన సంఖ్య ఎక్కడ దాగున్నది? ఇప్పుడు 105, దీని యొక్క కారణాంకాలు చూసుకుంటే 7 × 15. ఇది కూడా సేమ్ నంబరే, 7 × 15. 15 అనేది సంయుక్త సంఖ్య. దీన్ని నేను విడగొట్టచ్చు, 7ని విడగొట్టలేను. అంటే ఆన్సర్ ఖచ్చితంగా 7 × సంథింగ్ ఉంటుంది. అంటే ఏం చేయాలి? ఆన్సర్ అనేది 7తో భాగింపబడాలి. ఆన్సర్ అనేది 7 తోటి భాగింపబడాలి. ఇది మొట్టమొదటి అప్రోచ్. 7 యొక్క ప్రధాన సంఖ్య, దాని యొక్క భాజనీయత సూత్రం ఏంటి సార్? రైట్, డివిజిబిలిటీ రూల్ ఫర్ 7. రైట్? ఎవరైనా మీకు తెలియకపోతే దయచేసి అది రాసుకోండి సార్. డివిజిబిలిటీ రూల్ ఫర్ 7. 7 అనే ఒక సంఖ్యను ఒక నంబర్ 7 తోటి భాగిస్తుందా లేదా చూడ్డానికి మనం ఏం చేస్తాము? రైట్ హ్యాండ్ సైడ్ నుంచి 3 అంకెల తర్వాత ఒక స్లాష్ పెట్టుకుంటాము. ఆల్టర్నేట్గా ప్లస్ అండ్ మైనస్ తీసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ రూల్స్ సార్. 7 అనే ఒక అంకె యొక్క భాజనీయత సూత్రము ఏం చేస్తామంటే, ఈ నంబర్ ఉంది కదా సార్, 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటాము. 3 డిజిట్ల తర్వాత స్లాష్ పెట్టుకుంటాం. ఆల్టర్నేటివ్లీ ప్లస్ మైనస్. మొదటగా ప్లస్ మళ్ళీ మైనస్, మొదటగా ప్లస్ మళ్ళీ మైనస్, మొదటగా ప్లస్ మళ్ళీ మైనస్, మొదటగా ప్లస్ మళ్ళీ మైనస్. 620 నుంచి 17 తీసేస్తే 603. 7 8 56, 43, 7 6 42 కాదు. 600 నుంచి 17 తీసేస్తే 583.
7 8 56, 7 3 21 కాదు. 680 నుంచి 17 పోతే 663, 7 9 63, 33, 7 4 28 కాదు. అంటే ఈ 3 నంబర్లు 7 తోటి భాగింపబడట్లేదు. అంటే ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. 640 నుంచి 17 తీసేస్తే 623, 7 8 56, 7 9 63. అంటే మనం ఏమీ క్యాల్కులేషన్ చేయకుండా ప్రధాన సంఖ్య లాజిక్ కనుక మనకు తెలిసినట్టయితే చూడంగానే మనకు ఎస్పెషల్లీ డేటా అనాలిసిస్లో కూడా ఇది అద్భుతంగా యూజ్ అవుతుంది సార్. 105ని ఏం చేశాను, 105 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి దాంట్లో 7 అనే ప్రధాన సంఖ్య దాగున్నది. ఆన్సర్ 7 తోటి భాగింపబడాలి. 7 అనే ప్రధాన సంఖ్యకు సంబంధించి మీకు గనక ఈ భాజనీయత సూత్రం తెలిస్తే ఇది కొంతమంది స్టూడెంట్స్కి ఫాస్ట్ అవుతుంది. ఇది మెథడ్ 1. ఇది మెథడ్ 1. అన్ని క్యాల్కులేషన్లు ఏమీ చేయొద్దు సార్. ఇది మెథడ్ 1. సార్ మెథడ్ 2 ఏంటి సార్, రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేయొచ్చా సార్? ఎస్, పర్ఫెక్ట్గా చేయొచ్చు. ఇనీషియల్గా జనం ఎంత, 16,000. ఫస్ట్ ఇయర్ ఎంత, 105/100. ఎప్పుడూ కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ సార్. నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ కానీ లాస్ట్ డిజిట్ కానీ యూజ్ చేసినప్పుడు యూనిట్ డిజిట్ 5 తోటి ఉన్నప్పుడు నేను దాన్ని మార్చుకుంటాను. ఎందుకనంటే 5 తోటి ఒక నంబర్ని మనము లబ్ధం చేస్తే యూనిట్ డిజిట్ 0 అయినా 5 అయినా వస్తుంది. కంఫర్ట్ జోన్కి ఉండడానికి 5 21 105, 5 20 100, 5 21 105, 5 20 100, 5 20 100 ఈజ్ ఈక్వలెంట్ టు ఫైనల్ వాల్యూ. ఈజ్ ఈక్వలెంట్ టు ఫైనల్ వాల్యూ. ఈజ్ ఈక్వలెంట్ టు ఫైనల్ వాల్యూ. ఆర్ యు ఆల్ విత్ మీ సార్? ఎప్పుడైతే ఈ పాయింట్ నోట్స్లో రాసుకోండి, ఎప్పుడైతే యూనిట్ డిజిట్ 5 కనుక ఉన్నదనుకోండి, కుదిరితే కొంత సింప్లిఫికేషన్ చేసుకోండి. ఇది కూడా బెస్ట్ మెథడే సార్. ఇది కూడా మీకు ఆన్సర్ చాలా ఈజీగా వస్తుంది సార్. ఎలా సార్ వస్తుంది సార్ అని అంటే, 1 1s are 1, 1 6s are 6. ఇదేమో యూనిట్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 6, 2 2 4, 4 4 16. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. ఇక్కడ 4 లేదు, ఇక్కడ 4 లేదు, ఇక్కడ 4 లేదు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. అంటే ఫైనల్ వాల్యూ ఇంటూ 20 ఇంటూ 20 ఈజ్ ఈక్వలెంట్ టు 16,000 ఇంటూ 21 ఇంటూ 21. నేనేం లాజిక్ యూజ్ చేస్తున్నాను సార్? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ యూజ్ చేస్తున్నాను. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ ఏంటి సార్? ఒక నంబర్ తీసుకుంటాను, యూనిట్ డిజిట్ గనక 0 ఉంటే దాని ముందున్న నంబర్ ఏదైతే 0 కాని అంకె ఉంటుందో దాని మీదనే కాన్సన్ట్రేషన్ పెడతాను. ఇక్కడ 0 లేదు కాబట్టి 1 తీసుకున్నాను, ఇక్కడ 1 తీసుకున్నాను, 0 ఉంది కాబట్టి 0కి ముందున్న నాన్ జీరో డిజిట్. ఒక 1 1s are 1, 1 6s are 6. రైట్ హ్యాండ్ సైడ్ నాకు 6 వచ్చింది. ఇక్కడ కూడా 2 2 4, 4ని ఏ నంబర్ తోటి నేను మల్టిప్లై చేస్తే 6 వస్తుంది ఆప్షన్లో. 4 0 కాని అంకె, 4 4 16 వచ్చింది. 4 2 8 కాదు, 4 6 24, 4 4 8 32. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ లాజిక్ తీసుకున్నా ఆర్ 7 యొక్క భాజనీయత సూత్రం తీసుకున్నా కానీ మనకు ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్కి ఇది ఆన్సర్ చెప్పడం అసలు నా ఏ క్లాస్లోనూ ఉద్దేశం కాదు. మీరు చూడంగానే ఆన్సర్లు లేపేయాలి సార్. సార్ ఎలా లేపగలుగుతారంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఇంకోటి, ఇక్కడ 3 సున్నాలు ఉన్నాయి, ఇక్కడ 1 0 ఉంది, ఇక్కడ 1 0 ఉంది. ఆన్సర్లో 1 0 మాత్రమే ఉండాలి. ఆన్సర్లో 1 0నే చివరిలో ఉండాలి. ఆన్సర్లో 1 0నే చివరిలో ఉండాలి. ఇక్కడ 2 సున్నాలు ఉంది, తీసేసేయండి. మళ్ళీ ఇక్కడ చూడండి సార్, ఇది 3 డిజిటల్ సమ్, ఇది 3 డిజిటల్ సమ్. 3 3 9. రైట్ హ్యాండ్ సైడ్ డిజిటల్ సమ్ 9, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా డిజిటల్ సమ్ 9 ఉండాలి. 2 2 4. ఫస్ట్ ఆప్షన్. 6 + 4 10, 10 + 7 17, 17 + 1 18. 18 డిజిటల్ సమ్ ఎంత? 9. 9 ఇంటూ ఎనీ నంబర్ 9.
అంటే నేను అందుకే మీకు పలు రకాల కాన్సెప్ట్ చెప్పాను. నేను ఈ క్వశ్చన్లో ఏ లాజిక్స్ యూజ్ చేశాను సార్? 7 యొక్క ప్రధాన 7 105లో 7 ఉంది కాబట్టి ఆన్సర్ 7 తోటి భాగింపబడాలి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ప్రకారము రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 4 ఉండాలి. డిజిటల్ సమ్ ప్రకారము ఆన్సర్ డిజిటల్ సమ్ 9 ఉండాలి. మీరు ఒక్క మెథడ్ యూజ్ చేసి 2 ఆప్షన్లు స్ట్రక్ అయిపోయినా మీకు కంప్లీట్ నాలెడ్జ్ కనుక ఉంటే ఈజీగా మిగతా ఆన్సర్ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. నేను ఈ సెంటెన్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, దయచేసి నోట్స్లో రాసుకోండి. అరిథమెటిక్లో మీకు ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ కనుక మీకు తెలిసి ఉండాలి అని అంటే 5 కాన్సెప్ట్లు మీకు అద్భుతంగా పట్టు ఉండాలి సార్. ఏంటి సార్ ఆ 5 కాన్సెప్ట్లు? ఫస్ట్ వచ్చేసరికి రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. సెకండ్ వచ్చేసరికి భాజనీయతా సూత్రాలు, డివిజిబిలిటీ రూల్స్. మూడోది వచ్చేసరికి ప్రధాన సంఖ్య ద్వారా ఆన్సర్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయడం. నాలుగోది వచ్చేసరికి డిజిటల్ సమ్ కాన్సెప్ట్. ఐదోది వచ్చేసరికి అప్రాక్సిమేషన్ కాన్సెప్ట్. ఈ 5 మీకు పట్టుండాలి. ఎక్కడైతే డిజిటల్ సమ్ వర్క్ అవ్వదో అక్కడ మనకు అప్రాక్సిమేషన్ వర్క్ అవుతుంది. ఎక్కడైతే 2 ఆప్షన్లే మనం ఎలిమినేట్ చేస్తే అది మనకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ద్వారా కావచ్చు, డివిజిబిలిటీ రూల్ ద్వారా కావచ్చు, ప్రైమ్ నంబర్ ద్వారా కావచ్చు. క్వశ్చన్ మీద ఇంపార్టెంట్ ఫోకస్ పెట్టకండి, నేను సాల్వ్ చేసే మెథడ్స్ మీదనే మీరు ఇంపార్టెంట్ ఫోకస్ పెట్టండి. ఐ హోప్ ఈ లాజిక్ అందరికీ అర్థమైంది అనుకుంటా. ఈ లాజిక్స్ మీకు ఎక్కడా దొరకవు, చాలా జాగ్రత్తగా వినండి సార్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి సార్. ఎలక్షన్